హాయ్ హలో అండ్ వెల్కమ్ టు జర్మన్ జీవితం. ఏంటి ఫ్రేమ్లో నేను కనపడకుండా ఎవడో కనపడుతున్నా అంటున్నారా? వీళ్ళంతా నా ఫ్రెండ్స్ అనమాట. నేను రీసెంట్గానే జర్మనీ నుంచి ఇండియాకి వచ్చాను. వచ్చి ఒక ఆల్మోస్ట్ 10 days నేను ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి ఇంకా ఫ్రెండ్స్ని అడిగా ఎక్కడికైనా వెళ్దామా అని. ఫ్రెండ్స్ అంతా చెప్పిన ఒక్క మాట, గోవాకి వెళ్దాం అని. సో ఇంకా నేను కూడా ఎప్పుడు గోవా చూడలేదు కదా, గోవాకి వెళ్దాం అనుకొని ఇంకా వెంటనే ట్రైన్ టికెట్స్, హోటల్ బుకింగ్ అన్నీ చేసేసి ఇంకా అలా బెంగళూరుకి వెళ్ళిపోయి బెంగళూరు నుంచి ట్రైన్కి వెళ్దామని ఫిక్స్ అయిపోయాం. ఇంకా బెంగళూరులో రూమ్కి వెళ్ళిపోయి మొత్తం రెడీ అయిపోయి ఇంకా రైల్వే స్టేషన్కి వెళ్దామని ఫిక్స్ అయ్యాం. ఇక్కడ ఇంకో థింగ్ ఏంటంటే మేము రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి జస్ట్ 2 hours టైం ఉంది అంతే. మేము ఇంకా ఎలక్ట్రానిక్ స్టోర్ నుంచి యశ్వంత్పూర్కి వెళ్ళాలి. ఇంకా మేమేమనుకున్నామంటే హాఫ్ డిస్టెన్స్ బస్సులో వెళ్ళి ఇంకో హాఫ్ డిస్టెన్స్ మెట్రో ఎక్కితే టైం సరిపోద్ది అనుకున్నాం. ఓకే ఇంకా ప్లాన్ సెట్ అని చెప్పి బస్సులోకి అయితే ఎక్కేసాం. మీలో చాలామంది కనిపించవచ్చు కొంచెం ముందే బయలుదేరచ్చు కదా అని. కానీ ఈరోజు మార్నింగే దేవరా మూవీ రిలీజ్ అయింది. సో దేవరా మూవీ చూసి తర్వాత ఆఫ్టర్నూన్ నుంచి బయలుదేరాం అనమాట. ఇంకా మన వాళ్ళు మొత్తం రెడీ అయ్యేసరికి ఇంత లేట్ అయిపోయింది. ఇంకా ఫైనలీ ఆల్మోస్ట్ 1 hour తర్వాత మెట్రోకి అయితే రీచ్ అయ్యామన్నమాట. సర్లే ఇంకా మెట్రో ఎక్కేస్తే టైం సరిపోతుంది కదా, ఇంకో 1/2 hour టైం ఉంది, కరెక్ట్ టైంకి వెళ్ళిపోతాము అనుకునే టైంలో మెట్రో పెద్ద షాక్ ఇచ్చాడు మాకు. అది చెప్తే మీరు అందరు నవ్వుతారు. ఇంకా అయినా అన్నీ చెప్పడం ఎందుకు, కొన్ని మీరే చూసి తెలుసుకుంటే బాగుంటుంది కదా. సో చూసేయండి. ఆల్కహాల్ చేయకపోవడము నీ తెలుసు నా తెలుసు వాడు అలో చేయద్దు చూడు ఎట్లా ఎదకాలి తొందరగా ఏంది రాముడు డబ్బులు పట్టుకోవచ్చు ఏం చెప్తాను చెప్పు. ఢిల్లీకి పోదాం, పోతే మేలు కదా. బస్సు బుక్ చేద్దాం. కాదా బుక్ చేద్దాం, బస్సు బుక్ చేద్దాం. నేను చూస్తాను, చూడండి నీరు కొడతా. నేను కూడా ఇచ్చాను. అయిన వేరే ఆల్టర్నేటివ్ ఏముంది? బస్సు తీస్తుంది 14,000. చూస్తాను, నాకు 11,000 చూపిస్తుంది. అవును బుక్ చేయట్లయితే 10,000. మ్యాటర్ ఏంటంటే మేము ఇంకా సర్లే మెట్రో ఎక్కితే అయిపోతుంది కదా, టైం 1/2 hour ఉంది, కరెక్ట్ ట్రైన్ క్యాష్ చేయొచ్చు అనుకునే టైంలో మాకు ఇంకా బ్యాగ్లో ఆల్కహాల్ ఉందని చెప్పి మెట్రోలో అయితే అలో చేయలేదు. ఇంకా ఇది తప్ప వేరే ఆప్షన్ లేదు మాకు. ఈవెన్ బస్లో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ తీసుకున్న, క్యాబ్ బుక్ చేసుకున్న రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళలేమని మాకు అర్థమైపోయింది. సో ఇంక ఇవన్నీ కాదులే అనుకొని ట్రావెల్స్ అయితే బుక్ చేసుకున్నాం. మామూలే మాకు ఇలా అలవాటు అయిపోయింది. ఏ ట్రిప్కి వెళ్ళినా కూడా ఏదో బొక్క పడుతూనే ఉంటుంది. మా ప్లాన్స్ అలా ఇంకన్నీ ఫెయిల్ అవుతూనే అవుతుంటాయి. ఇంతకుముందు ట్రిప్కి వెళ్ళినప్పుడు అంతే, మేము అనుకున్న ప్లాన్ ఏది వర్కౌట్ అవ్వలేదు. అందుకే ఈసారి జస్ట్ ట్రైన్ టికెట్స్, హోటల్ బుకింగ్ తప్ప ఇంకేవి ప్లాన్ చేయలేదు మేము ముందే. ఇవి కూడా బిస్కెట్ అయ్యాయి. ఇంకా ఆఖరికి సర్లే ఇంకా బస్సులో వెళ్ళిపోదామని చెప్పి బస్ అయితే ఎక్కేసాం. ఇంకా నైట్ పడుకునేసి మార్నింగ్ లేసేసరికి నేను షాక్. అసలు ఏంట్రా నేను గోవాకి వెళ్తున్నానా లేదంటే ఏదైనా హిల్ స్టేషన్కి వెళ్తున్నా అని చెప్పి అలా ఉంది సీనరీ మొత్తం. ఇదేదో మొత్తం లోండా అంట ప్లేసు, బెంగళూరు టు గోవా రూట్లో వచ్చిందనమాట. ప్లేస్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మొత్తం కొండలు. అసలు ఆ వెదరు, అప్పుడప్పుడే చినుకలు పడుతుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇలా నాకు కొంచెం గ్రీనరీ ప్లేసెస్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా గోవా మ్యాటర్లోకి వస్తే మేమైతే గోవాలో ఏం చూడాలని కూడా ఫిక్స్ అవ్వలేదు. జస్ట్ గో విత్ ద ఫ్లో అన్నట్టు ఏది పడితే అది చూసుకుంటూ వెళ్ళిపోదామని అనుకున్నాం. అయినా మాకు గోవా వెళ్ళాలని ఇప్పుడు కాదండి, బీటెక్ ఫైనల్ ఇయర్లోనే అనుకొని టికెట్స్ బుక్ చేసేసి, హోటల్స్ బుక్ చేసేసి అన్నీ ఇంకా పక్కా ప్లాన్ అనుకునే టైంలో కరోనా వచ్చి మొత్తం ప్లాన్స్ అన్నీ చెడగొట్టేసింది. ఇంకా అలా తర్వాత ఏదో టూర్కి వెళ్ళాము అప్పుడు ఫైనల్ ఇయర్లో. బట్ మళ్ళీ 2 years జాబ్ చేసాం. మళ్ళీ తర్వాత నేను జర్మనీకి వచ్చా. ఎందుకో ఈ 2-3 years గ్యాప్లో సంహవ్ ఎందుకో ఆ ట్రిప్ అనేది వర్కౌట్ అవ్వలేదు, అలాగే ఉండిపోయింది. ఇంకా ఫైనలీ ఇప్పుడైతే వెళ్ళబోతున్నాం. అసలు మా ఫ్రెండ్స్, నేను మొత్తం ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉన్నాం. అంటే ఎలా ఉండబోతుంది ట్రిప్ ఏంటి అని.
ఇంకా ఫైనలీ ఆఫ్టర్ 12 hours జర్నీ తర్వాత గోవాలో దిగి రిసార్ట్కి అయితే వచ్చేసాం అనమాట. ఇంకా రిసార్ట్కి వచ్చి రెడీ అయిపోయి ఇంకా అందరు ఆకలి మీద ఉన్నారు. సో తినడానికి వచ్చాం. అయినా ఇలాంటి ప్లేసెస్కి వచ్చి నార్మల్ ఫుడ్ ఆర్డర్ చేస్తే బాగోదు, అందుకని చెప్పి అందరం ఫిష్ థాలీస్, ఫిష్, ప్రాన్స్ ఇలాంటివి ఆర్డర్ చేసాం అనమాట. అన్ని థాలీస్. ఫుడ్ అయితే పర్లేదు, బాగానే ఉంది. మరీ ఓవర్ ప్రైస్డ్ అనిపించింది నాకు ఎక్కడ చూసినా. ఈవెన్ చిన్న చిన్న హోటల్స్ కూడా చాలా అంటే చాలా ప్రైజెస్ పెట్టి అమ్ముతున్నారు ఫుడ్ ఇక్కడ. అదొక్కటి కొంచెం నాకు చాలా అంటే చాలా బాధేస్తుంది. నార్మల్ హోటల్స్లో కూడా ఇంత కాస్ట్ పెట్టి నార్మల్ ఐటమ్స్ తింటుంటే. ఇంకా రూమ్ విషయానికి వస్తే మేము తీసుకున్నది 7 members, 3 bedroom అపార్ట్మెంట్ అనమాట. సో మాకైతే పర్ డే 2000 rupees పడ్డది 7 members. అండ్ దెన్ 3 daysకి 6K పడ్డది. మేము వచ్చింది ఆఫ్ సీజన్లో కాబట్టి తక్కువ పడ్డదంట. నార్మల్ సీజన్లో అయితే ఇది ఆల్మోస్ట్ 10-11 ఆ ప్రైస్కి ఇస్తారంట. అయినా ఇంతకుముందు చాలా బీచెస్కి వెళ్ళా కానీ, లైక్ కేరళలో బీచెస్కి వెళ్ళా, మన స్టేట్లో బీచెస్కి వెళ్ళా, తమిళనాడులో బీచెస్కి వెళ్ళా కానీ ఎందుకు ఎప్పుడు కూడా నేను ఇంత ఎగ్జైట్ అవ్వలేదు. ఎందుకో నాకు ఈ గోవా బీచెస్ అంటేనే కొంచెం ఫుల్ ఎగ్జైట్మెంట్ వస్తుంది. మేబీ ఇది సినిమాల వల్ల కావచ్చు, లేదంటే యూట్యూబ్ వీడియోస్ వల్ల కావచ్చు, లేదంటే మా ఫ్రెండ్సే చాలామంది వెళ్ళారు, వాళ్ళు ఓవర్ హైప్ చెప్పడం వల్ల ఎందుకో తెలియదు, సంహవ్ నాకు ఎందుకో చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్ వస్తుంది. అండ్ ఆల్సో మా ఫ్రెండ్స్ చాలామంది చెప్పారు ఇక్కడ స్కామ్స్ చాలా అంటే చాలా జరుగుతాయని. లైక్ రూమ్ విషయంలో కావచ్చు, ఇట్లా వాటర్ యాక్టివిటీస్ కావచ్చు, ఏవైనా కావచ్చు, స్కామ్స్ అయితే చాలా అంటే చాలా జరుగుతాయని విన్నాను. నాకైతే ఇంతవరకు ఏం జరగలేదు. నేను ఇప్పుడే వచ్చింది కాబట్టి ఏమైనా జరిగితే మాత్రం పక్కాగా వీడియోస్లో చెప్తాను. సో ఇంకా మేము తినేసి బీచ్కి అయితే వెళ్తున్నాం. మా రూము నియర్ టు కలంగుడ్ బాగా బీచ్లో ఉందన్నమాట. సో అందుకని చెప్పి మేము ఇంకా కలంగుడ్ బీచ్కి అయితే వెళ్తున్నాం వాటర్ యాక్టివిటీస్ కోసం అని చెప్పి. సో ఈయన ఇద్దరు వస్తున్నారు చూడు, వీడు గజీతగాడు, మాకెవరికి స్విమ్మింగ్ కాదు, ఈయన కుగనికే స్విమ్మింగ్ వచ్చు. సో వీడు ఒక్కడ స్కూబా డైవింగ్ చేస్తే మేమంతా చూస్తూ ఉంటారు, చీరప్ చేస్తాం అనమాట. మాకు కూడా ఏదో స్కూబా డైవింగ్ ఉంటుందేమో అనుకుంటా, మమ్మల్ని అందరూ పట్టుకొని. చిన్నప్పుడు మన మామూలు కానీ మన నాయనోళ్ళు కానీ మలతాడు పట్టుకొని ఇట్లా ఈత కొట్టిస్తారు కదా, అట్లా కొట్టిస్తారు ఈ నెలతోటి. అట్లా గోవా బీచ్ రోడ్స్ భలే ఉన్నాయి అసలు. నేను చూపిస్తాను వీనికి రాదు చూపించేకి. यार आप जी लेंगे హాయ్ గైస్, వచ్చేసాము కలంగుండ బీచ్కి. సో మా ఫ్రెండ్స్ బాగా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నారు, ఎందుకంటే పిల్లరాయలు కాబట్టి అడుగుతున్నారు దారిలో నుంచి అక్కడికి. ఇప్పుడైతే కలంగుండ బీచ్కి వచ్చాం. మీరు రానరా, ఎప్పుడు నేను నువ్వు చెప్పాలి, నువ్వేం రాగర్ పోరాటం చేస్తుంది వాళ్ళ వెళ్తూనే లేరా. ఇప్పుడు ఎరికలు కనపడుతున్నాయి కదా, అదే కలంగుండ బీచ్. ఇది మనకి day 1 అనమాట. ఇందాకే తిన్నాం, తినేసి ఇంకా బీచ్కి వచ్చాం. ఇక్కడ వాటర్ యాక్టివిటీస్ ప్లాన్ చేద్దామని చెప్పి. సో వాటర్ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి ఏంటి అని ఫుల్ వీడియోలో చూసేద్దాం, వచ్చేయండి. రూమ్ నుంచి అలా బీచ్కి వెళ్తుంటే ఆల్మోస్ట్ ఒక 1.5 kilometers ఉంటుంది. ఆ 1.5 kilometers మొత్తంలో రోడ్ల నుంచి పోతుంటే ప్రతి ఒక్కడు ఏదో ఒకటి అడుగుతాడు. టాటో అని చెప్పి, బైక్స్ అని చెప్పి, రెంటల్స్ అని చెప్పి, ఈ బీచెస్ అని చెప్పి, వాటర్ యాక్టివిటీస్ అని చెప్పి ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. ఇంకా విసిగి చేస్తున్నారు అసలు, వినట్లేదు వద్దన్నా కూడా. మరి అంతలా ఉంది. ఇంకా ఫైనలీ ఆఫ్టర్ 3 years తర్వాత మేము ఆల్మోస్ట్ ఎప్పుడు బీటెక్లో అనుకున్నది ఇప్పుడు నెరవేరిపోతుంది. ఫైనలీ గోవా బీచ్లో అయితే అడుగు పెట్టేసాం. ఇంకా చిన్నప్పుడు రాదు కదా, అంత కంట్రోల్ చేస్తాం. అయిపోతావు ఊరు దగ్గర పోయిందా పట్టుకో. ఎవరు కోరుకోరు.
ఇట్స్ జస్ట్ ఏ బిగినింగ్ ఆఫ్ ఏ గోవా ట్రిప్. ఇట్స్ జస్ట్ డే 1. ఇంకా డే 2, డే 3 ఇలా చాలా అంటే చాలా ఫన్నీ థింగ్స్ చేసాము. అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో పెడతాను. సో అవన్నీ చూడాలంటే మాత్రం మీరు పక్కాగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ట్రిప్కి వెళ్ళి ఇలాంటి ఫన్నీ థింగ్స్ ఉంటే మాత్రం కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను తప్పకుండా చదువుతాను. ఇంకా మీలో ఎవరైనా మీ ఫ్రెండ్స్తో కలిసి గోవా ట్రిప్కి వెళ్ళాలనుకుంటే మాత్రం మీ గ్రూప్ అందరికీ ఈ వీడియోస్ షేర్ చేయండి. తప్పకుండా వాళ్ళు కూడా కొంచెం తెలుసుకుంటారు గోవా గురించి. ఓకే మరి బాయ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ జర్మన్ జీవితం.